హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మనం 8th 9th 10th కంప్లీట్ అయింది. బయాలజీ లెసన్స్ చేయడం అనేవి ఇప్పుడు మనం 6th 7 అనేవి చేసి యూట్యూబ్లో పెడతాను. ఇంకా ప్లేలిస్టులు ఉన్నాయి 8th 9th 10thకి సంబంధించి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ లెసన్ 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన ఆహారం. ఇవన్నీ మనకి అవసరం లేదనుకుంటున్నా, బిట్స్ ఏమి ఉండవు ఇందులో. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. అరటిపండులో ఎక్కువగా ఏది ఉంటుందంటే పొటాషియం అనేది ఉంటుంది. నాకు తెలిసి ఇవి కూడా ఏమి యూజ్ అయ్యేవి లేవు మనకి బిట్స్. ఓకేనా, టైం వేస్ట్, అందుకని ఏం చెప్పట్లే మీకు. ఇవన్నీ నార్మల్ మ్యాటర్ అంతే. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులు తిన్న తర్వాతనే మాంసకృత్తులు ఉన్న పదార్థంతో కలిపి తినాలంట బనానాని. ఇంకా ఇందులో కూడా ఏం లేవు. చికోరీ జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అదొక. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. ఓకేనా, ఇవన్నీ మనకి బిట్స్ ఏం లేవండి, అందుకే చెప్పట్లేదు నేను. ఇక్కడ మనకి మీకు తెలుసా బాక్స్లో బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులను, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైన ఉపయోగిస్తాం. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటాము. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇంకా వచ్చేసి బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కూడా కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావంట బఠానీలు, అందరూ తినవు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఆహారం, మనుషుల ఆహారపు అలవాట్లు, ఆహారం తయారు చేసే పద్ధతులు, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయకు యాంటీ ఎలర్జిక్ మరియు యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ అనే గుణాలు ఉన్నాయి. ఇక్కడ పద్ధతి ఆహారం పులియబెట్టడం. దోశ బ్యాటర్, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇట్లా మనం పులియబెడతాం కదా. వేయించడం, పల్లీలు వేయిస్తాం. ఎక్కువ నూనెలో వేయించడం అంటే పూరి, పకోడీ, బోండాలు ఇట్లాంటివి నూనెలో వేయిస్తాము. తక్కువ నూనెలో వేయించడం అంటే చికెన్ కానీ చేపలు కానీ ఇట్లా తక్కువ ఫ్రై చేస్తాం కదా అట్లా. చాపింగ్, మిక్సింగ్, చిన్న చిన్న ముక్కలుగా తరగడం. కూరగాయలను తరుగుతాము. కటింగ్, మిక్సింగ్, పెద్ద పెద్ద ముక్కలుగా కోసి కలపడం. ఇంకేమైనా మనకి పెద్ద పెద్ద ముక్కలు సాంబార్లోకి అట్లా పెద్ద పెద్ద ముక్కలు కోస్తాం కదా అట్లా. ఇవన్నీ అవసరం లేదు, ఐ థింక్ సో. చిలకడ దుంపలతో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు చిలకడ దుంపలో ఉంటాయంట. ఆహారం నిల్వ చేయడం గురించి. ఆహారాన్ని కొంచెం సాల్ట్, కొన్ని చట్నీలు, నిల్వ పచ్చళ్ళు అయితే సాల్ట్ బాగా కలిపి అందులో కారము, ఆయిల్ కలిపేసి నిల్వ ఉంచడం, మామిడికాయ చట్నీలు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా అట్లా. ఎండబెట్టడం, ఉప్పు పట్టించడం ఇట్లాంటివన్నీ నిల్వ పద్ధతులు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి పెద్దగా యూజ్ అయ్యే ఏమీ లేవు. టొమాటోల్లో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. టమాటాలో విటమిన్ సి ఉంటుందంట. దాని విత్తనం చుట్టూ సాఫ్ట్గా పట్టుకుంటే జారిపోయే గుజ్జు ఉంటుంది చూడండి, అందులో ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు మనకి మీకు తెలుసా బాక్సులు. పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లలో అందంగా అలంకరిస్తారు. దీన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటారు. మీకు అందుబాటులో ఉన్న కూరగాయలతో బొమ్మలు తయారు చేయండి. ఇట్లా తయారు చేశారు చూడండి, దీన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటారంట. పండ్లు మరియు కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడమే వెజిటబుల్ కార్వింగ్. ఓకేనా. ఇంకా సాలడ్ అనే పదం సాలటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మనం సాలడ్ ఇప్పుడు తరచూ వింటూ ఉన్నాం, తింటూ ఉన్నాం కూడా.
ఓకేనా. పచ్చి పచ్చి కూరగాయలు, వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి మనకి సాలెడ్ లాగా ఇస్తారు, కుక్ చేయకుండా. వాటినే సాలెడ్ అంటాం. అది సాలటా అని లాటిన్ పదం నుంచి వచ్చిందంట. సాలటా అంటే ఉప్పు అని అర్థం. టమాటోలో కెరోటినాయిడ్లు మరియు లైకోపెన్లు సమృద్ధిగా ఉంటాయి. ఓకేనా. టమాటాలో కెరోటినాయిడ్లు మరియు లైకోపెన్స్ సమృద్ధిగా ఉంటాయంట. కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. క్యాన్సర్ అనేది తగ్గించుకోవచ్చు టమాటాలు అధికంగా తినడం వల్ల.